తెలంగాణ రాష్ట్రం యావత్ భారతదేశానికి తెలిసేటట్టుగా ఈ ఫోన్ ట్యాపింగ్ ఏదైతే ఇప్పుడు ఇష్యూ నడుస్తుందో ఇది ఇల్లీగల్. వాస్తవానికి ఏంటంటే ఒక కోర్టు పర్మిషన్ ఉండాలి. ఒక నిందితుడి ఎవరన్నా ఒక కేసులో ఆయన ఇన్వాల్వ్ అయి ఉన్నాడు అని చెప్పి పోలీస్ వారు కోర్టుకు సబ్మిట్ చేస్తే అప్పుడు కోర్టు వారు ఆ పోలీస్ వారికి అనుమతిస్తే అప్పుడు ఎస్ఐబి వాళ్ళు ఒక రేంజ్ అధికారులు డీజీపీ గారు ఎవరికి అధికారం ఇచ్చినా కూడా వాళ్ళు పోలీస్ వారు అప్పుడు ఆ ఫోన్ ట్యాపింగ్ చేసే అధికారం వాళ్ళకు ఉంటుంది. కానీ తెలంగాణ రాష్ట్రంలో ఇప్పుడు ఒక పొలిటికల్ హాట్ టాపిక్గా మారింది ఈ ఫోన్ ట్యాపింగ్ అనే విధానం. దీని మీద ఎక్కడి పోతుందో ఏమవుతుందో తెలియనటువంటి సందర్భం. ఎందుకంటే ఇప్పుడు లోక్సభ ఎన్నికలు వచ్చినాయి కాబట్టి దాని వేడి కొంచెం గ్రావిటీ తగ్గింది. కానీ లోక్సభ ఎన్నికలైన వెంటనే ఎవరెవరు ఎంత పెద్ద పెద్ద రాజకీయ నాయకులు పోలీస్ ఆఫీసర్స్ పోతారు అనేది తెలియదు. కానీ ఇక్కడ నేను పోలీస్ అధికారులకు ఒకటి విషయం చెప్పదలుచుకున్నా. ఎందుకంటే మీరు ప్రభుత్వ ఉద్యోగులు, అంటే ప్రజల సొమ్ము ద్వారా వచ్చిన ప్రభుత్వ సొమ్మును మీకు జీతాల రూపంలో ఇస్తున్నారు. కానీ మీరు ఏం చేస్తున్నారు? రాజకీయ నాయకుడు ఒక సీజనల్ పాలిటిక్స్ వేసుకుంటారు. ఎందుకంటే ఒక 5 years ఒక ప్రభుత్వం ఉంటుందా ఉండదా తెలియదు. ఒక పొలిటీషియన్ అండర్లో నువ్వు వర్క్ చేస్తే నీ పోలీస్ అధికారి నువ్వు చెప్పినట్టు కనుక ఇల్లీగల్గా పనిచేస్తే ఇరికేది నువ్వే అనేది ఇప్పుడు మనం హాట్ టాపిక్గా మారుతుంది. ఎందుకంటే ఒక ఎంతో కష్టపడి చదువుకొని ఫిజికల్ టెస్ట్, రిటర్న్ టెస్ట్, అన్ని ఇంటర్వ్యూస్ అటెండ్ చేసి కష్టపడి వచ్చేది పోలీస్ జాబ్. అప్పనంగా ఓటుకు నోట్లు కొనుక్కొని అప్పనంగా రాజకీయ నాయకుడు అయ్యేటోడు రియల్ ఎస్టేట్ ద్వారానో అన్నో ఎన్నో సంపాదించుకొని ఇన్ని డబ్బులు ఖర్చు పెట్టి వచ్చేది రాజకీయ నాయకుడు. కానీ ఆ లీడర్ ఓడు చెప్తే మీరు ఎట్లింటారు? మీకు ఉద్యోగానికి సేఫ్టీ ఎక్కడిది? ఇవాళ వాళ్ళు ఆడుకునే గేమ్లో ఇప్పుడు బలయ్యేది పోలీస్ అధికారులు. పోలీస్ అధికారులను 100% లీగల్గా ఇరికే వ్యక్తులు ఎవరు? ఫోన్ ట్యాపింగ్ చేసేది చేయించింది వేరు, చేసింది మాత్రం పోలీస్ ఆఫీసర్లు. కాబట్టి ఇలా 100% పోలీస్ ఆఫీసర్లు న్యాయబద్ధంగా జైలుకు పోవడం ఖాయం. వాళ్ళ ఉద్యోగాలు కూడా ఉండవు. దయచేసి ఇట్లాంటి సిస్టమ్ ముందు కూడా ఏ ప్రభుత్వం ఉన్నా మీరు ప్రజా వ్యతిరేక విధానాలను, చట్ట వ్యతిరేక విధానాలు ఎవి చేసినా కూడా చట్టబద్ధంగా న్యాయబద్ధంగా మీరు కూడా కేసులలో ఇరుకుతారు, జైలుకు పోతారు, నౌకర్లు పోతాయి, రోడ్డు మీద పడతారు, సామాజిక విలువలు కోల్పోతారు. కాబట్టి రాజకీయ నాయకులకు కొమ్ము కాసే అధికారులు ఎవరైతే ఉన్నారో ఇది ఒక ప్రధాన పరాకాష్ఠగా, ఎందుకంటే ల్యాండ్ మార్క్ ఇన్సిడెంట్గా తీసుకొని పోలీస్ అధికారులు ఇష్టం ఉన్నట్టు విచ్చలవిడిగా ఈ ఫోన్ ట్యాపింగే కాకుండా మా ఎమ్మెల్యే చెప్పిండు వాడిని పట్టుకురాదు, మా మంత్రి గారు చెప్పిండు వీని తెచ్చి లోపలేయచ్చు, మా మంత్రి గారు చెప్పిండ్రు పీడీ యాక్ట్ పెట్టచ్చు, మా మంత్రి గారు అసలు వాడు ఏం తప్పు చేసిండు, ఏం తప్పు చేయలే, ఎందుకు మీరు ప్రజలకు ఒక ప్రజల పక్షాన న్యాయ పక్షాన మీరు మనకు ఉన్నటువంటి ఒక ఇండియన్ కాన్స్టిట్యూషన్ మనకి ఇచ్చినటువంటి ఏదైతే అధికారాలు ఉన్నాయో వాటి అండర్లోనే మీరు లోబడి ఉండి మీరు పోలీస్ ఓతింగ్ తీసుకుంటారు. మీరు ఓతింగ్ అంటే ప్రమాణ పూర్తిగా నేను ఈ ఉద్యోగాన్ని నేను వ్యక్తిగతంగా కానీ ప్రజలకు వ్యతిరేకంగా కానీ ఎటువంటి చెయ్యనని చెప్పి ప్రమాణం చేసి మీరు చేసేటివన్నీ కూడా ఆ ప్రమాణానికి వ్యతిరేకంగా చేసే పనులే. కాబట్టి ఎందుకంటే ఇప్పుడు కేవలం పోలీసు వాళ్ళ మీదనే మనం ఎందుకంటానంటే పాపం అనిపిస్తుంది. ఇలా చూస్తే ఇలా ఎవ్వడు కాపాడుతాడు? వాడు నీకు చెప్పిన రాజకీయ నాయకుడు ఎలా అధికారంలో ఉన్నా కూడా ఎన్ని రోజులు కూడా అన్యాయం దాగదు. ఇలాంటి సంఘటనలు అయితేనే ఉంటాయి. పవర్ అనేది ఎప్పుడు ఒక్కని చేతులు ఉండదు. ప్రజలు ఇచ్చే తీర్పు చాలా పవర్ఫుల్ ఉంటుంది. కనీసం పోలీస్ స్టేషన్కి పోతే ఒక మర్యాద లేకుండా మాట్లాడడం. ప్రతి పౌరునికి ఈక్వాలిటీ బిఫోర్ లా అని అంటారు, చట్టంలో ఉంటుంది. అందరినీ సమానంగా చూడాలని. వాడు కద్దరంగి వేసుకొని వస్తే ఒకటి, మురికి అంగేసుకొని వస్తే వానికి ఒక మర్యాద. ఇలాంటివి మానుకోవాలి, పేరు తెచ్చుకోవాలి చట్టబద్ధంగా. నీ ఐపీసీ, సిఆర్పిసి, ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్ ఏం చెప్తాంది దానికి లోబడే నువ్వు ఎఫ్ఐఆర్ కట్టాలి. నీకు వచ్చిన ఇన్ఫర్మేషన్ను ఖచ్చితంగా ప్రాపర్గా ఇన్ఫర్మేషన్ కలెక్ట్ చేయాలి. నీ కింది సిబ్బందిని కూడా వారిని పై అధికారులను ఏం చెప్పిండ్రు కింది సిబ్బందితో కూడా నువ్వు ఆ పని చేయించుకొని ఒక మంచిగా ఒక సామాజిక విలువలతోటి ఒక సోషల్ జస్టిస్ చేసే విధంగా ఉండాలి. లేకపోతే రానున్న రోజులల్లో రచ్చబండలే పోలీస్ స్టేషన్లు, రచ్చబండలే కోర్టులు, రచ్చబండలే అన్నిటికీ తీర్పు అయ్యే రోజులు. ఆ నమ్మకం ప్రజల లోపల ఆనాటి రచ్చబండలే కరెక్ట్ అని చెప్పేసి ఆ ఒపీనియన్కి వస్తున్నారు అని చెప్పి మీ ఛానల్ దృష్ట్యా నేను మీకు తెలియజేసుకుంటున్నాను.